ఉద్యోగాలు చేసే ఆడవాళ్లను చాలా చోట్ల ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని హోంమంత్రి అనిత తెలిపారు. సచివాలయంలో మహిళా సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులతో హోంమంత్రి అనిత సమావేశమై మహిళా సమస్యలపై చర్చించారు. ఉమెన్ అట్రాసిటీస్ కు వ్యతిరేకంగా వాసవి మహిళా మండలి, రాజకీయ పార్టీల మహిళా వింగ్ ఇచ్చిన సూచనలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. వారిచ్చిన నివేదికపై సీఎం చంద్రబాబుతో మాట్లాడుతానని, అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చిస్తానని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. ఒక మంచి ఇనిషియేషన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలోని మహిళలు అంటే లాస్ట్ అంటే ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాకపోయినా ప్రతి చోట కూడా ఉమెన్ అట్రాసిటీస్ అన్నవి మనం జరగటం, అట్ ద సేమ్ టైం ఉమెన్కి సంబంధించి ఎవరైనా అబ్యూజింగ్ వర్డ్స్ ఉపయోగించిన ఉమెన్ రైట్స్ గురించి నాకు తెలిసి నిన్న ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇక్కడ వాసవ్య మహిళా మండలి వాళ్ళు, అదేవిధంగా ఆల్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, జనసేన, టీడీపీ అందరినీ కూడా వాళ్ళు ఆహ్వానించుకొని ఒక మీటింగ్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు. వాళ్ళు మీటింగ్ ఆర్గనైజ్ చేసుకుని కొన్ని తీర్మానాలు అయితే తీసుకొని ఈరోజు నన్ను కలవటానికి ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళు చెప్పిన ఇనిషియేషన్స్ కానీ వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా నిజంగా చాలా ఉపయోగపడే సూచనలు. ఎందుకంటే ఈరోజు ఉమెన్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో, సొసైటీలో ఉమెన్ ఎదుర్కొంటున్న సమస్యలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టిన పిల్లకి కూడా మనకి ఈరోజు రక్షణ ఎలా ఇవ్వాలి అన్నది ఒకటి, పోక్సో చట్టాలను ఎలాగా మనం ఇంకొంచెం బలోపేతం చేయాలన్నది ఒకటి, అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ ఎలా ప్రివెంట్ చేయాలని ఒకటి, వర్కింగ్ ఉమెన్ వర్క్ ప్లేసెస్ లో వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, వాటికి ఏ రకంగా మనం చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద, అదేవిధంగా ఇందులో మనం మంచిగా ఆలోచించుకునే దానికి ఏంటంటే ఇందులో లాయర్లు ఉన్నారు, డాక్టర్స్ వచ్చారు, లాయర్స్ వచ్చారు, స్టూడెంట్స్ కూడా ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా వచ్చారు. అరౌండ్ నిన్న మేడం చెప్పడంతో నేను ఈరోజు అడిగినప్పుడు అరౌండ్ 140 to 150 మెంబర్స్ స్టేట్ వైడ్ గా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ ఇచ్చిన సూచనలు, సలహాలన్నీ కలిపి ఒక బుక్ రూపంలో ఈరోజు వాళ్ళందరూ కూడా నాకు సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అనేక పోరాటాల్లో, ఉద్యమాల్లో మహిళల సమస్యలపైన గళం విప్పినటువంటి మన రాష్ట్ర హోంమంత్రి అనిత గారు ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, పొలిటికల్ పార్టీ లీడర్స్ అందరితో కూడా ఒక కన్వర్జేషన్ ప్రోగ్రాము చేయటం జరిగింది. నిన్న కీర్తి గారు ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఆమె ప్రత్యేకంగా అందరితో కలిసి, అంటే దాదాపు 140 మందితో అన్ని సమస్యలపైన కూడా రిప్రజెంటేషన్స్ తీసుకుని వాటన్నిటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిపైన దృష్టి పెట్టాలి, మహిళలపైన జరుగుతున్నటువంటి ఉమెన్ అట్రాసిటీస్ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, వీటన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలి అన్న ఆలోచనతో ఆ రిప్రజెంటేషన్స్ మొత్తం తయారు చేసి కీర్తి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ హోంమంత్రి గారిని కలిసి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. నిన్న ఒక 140 మందితో జరిగిన స్టేట్ లెవెల్ కన్సల్టేషన్ విజయవాడలో ఇవాళ ఆ రిపోర్ట్ని మనం హోమ్ మినిస్టర్ అనిత గారికి ఇవ్వడం జరిగింది. దీన్ని జస్ట్ రైట్స్ ఫర్ అలయన్స్, డిగ్నిటీ ఫర్ ఉమెన్ ఫోరము, మహిళా సంఘాల ఐక్య వేదిక కలిసి వాసవ్య మహిళా మండలి లీడ్ చేసింది ఈ స్టేట్ కన్సల్టేషన్ని. దీనిలో ప్రధానమైన అంశాలని చెప్తున్నాను ఈ రోజున. ఒకటి, స్త్రీల గురించి ఎక్కడ పడితే అక్కడ అబ్యూజివ్గా మాట్లాడడం, బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడటం, బాడీ షేమింగ్ చేయడం ఇలా జరుగుతోంది. ఇలా జరిగినవి ఎవిడెన్స్ ఏంటి మనకి? ఇప్పుడు మీలాగా మీడియాలో వచ్చినాయి కానీ సోషల్ మీడియాలో వచ్చిందే ఎవిడెన్సు. ఇమీడియట్గా హైకోర్టు సుమోటో అయినా తీసుకోవాలి. 10 hours లోపు ఎఫ్ఐఆర్ బుక్ అయ్యి 24 hours లోపు ఆ వ్యక్తిని, లేదా ఆ స్త్రీ, పురుషుడైనా స్త్రీ కానీ, స్త్రీ మీద కానీ ఆడపిల్లల మీద కానీ ఇలా చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. 30 రోజుల్లోపు వీళ్ళని ఛార్జ్షీట్ ఫైల్ చేసి జడ్జిమెంట్ కూడా రావాలి. అలానే ఇక్కడ ముఖ్యంగా ఈరోజు సమావేశాన్ని చూసుకుంటే మీకు ఒక్కసారి ఒక అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే ఐలాపురం హోటల్లో మేము ఫస్ట్ నుంచి ఏదైతే అడుగుతున్నామో, ఏది ఉమెన్ ఎన్జిఓస్తో పాటు
పొలిటికల్ ఉమెన్ వింగ్స్ కూడా మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి అంటే ఆ రోజు ఎంత దారుణంగా మమ్మల్ని బయటికి ఈడ్ చేసిన పరిస్థితి అనేది అదే మీడియా ముఖంగా మీరు అందరూ చూసే ఉంటారు. కానీ ఈ రోజు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేము చెప్పిన ఏదైతే 7 అంశాలు తీసుకొని అసమయ మహిళా మండలి అలాగే కీర్తి గారు ఆధ్వర్యంలో తీసుకొచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని చట్టం చేయడానికి ఎలా చేయాలి ఏంటి అని చాలా ఓపికగా దగ్గర 2.5 గంటల పైచిలకు ఆవిడ టైం స్పేర్ చేసి ఈరోజు మాకు అవకాశం ఇవ్వటం అంటే ఒక బాధలోంచి ఫైట్లోంచి వచ్చిన వ్యక్తులు ఏ రకంగా పనిచేస్తారని చెప్పని అనిత గారిని చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అంటే కుటుంబ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో హోంమంత్రిగా అనిత గారిని ఇవ్వటం అనేది మాక్సిమం దాన్ని సక్సెస్ చేశారు. ఎందుకంటే స్వయంగా చూసాం ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడము హోమ్ మినిస్టర్ అనిత గారితో మహిళలు వాటిపైన సమస్యలు సమాజంలో జరుగుతున్నటువంటి మహిళలపైన అరాచకాలు ఎలా జరుగుతున్నాయి, సిస్టంలో వాళ్ళకి చట్టాలు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మహిళల ఆత్మ గౌరవాన్ని ఎలా మనం కాపాడుకోవాలి అనే ఇష్యూస్ పైన, తర్వాత చిల్డ్రన్స్ వాళ్ళు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి విలువల గురించి నేర్పించడము ఒక సబ్జెక్టుగా పెట్టాలని మేడంను అడగడం జరిగింది. అలాగే చైల్డ్ మ్యారేజెస్ గురించి కూడా మేడంతో డిస్కస్ చేయడం జరిగింది. వయసు రీత్యా వాళ్ళందరికీ 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు బాబుకు ఉండాలని చెప్పేసి అవన్నీ కూడా హోర్డింగ్స్ పెట్టడం, పేరెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం, ఇవన్నీ ఎక్కువగా మనం అవేర్నెస్ తీసుకొస్తే ఇలాంటి బాల్య వివాహాలని మనము నిరోధించడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. సమాజంలో సగభాగం మహిళలను అన్ని రంగాల్లో రాణిస్తున్నాం, కానీ మహిళల మీద రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ అత్యాచారాల కంట్రోల్కి ప్రభుత్వాలు చేస్తున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయి, ఇవాళ పెరగడానికి కారణాలు ఏంటి, వాటిని ఎలా నిర్మూలించాలనే అంశం మీద ఆలోచిస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాల ఐక్యవేదిక, డిగ్నిటీ ఫర్ ఉమెన్ చైల్డ్ రైట్స్ అనే అన్ని సంస్థలు కలిసి ఈ విషయం మీద పెద్ద ఎత్తున అందరినీ సమీకరించి చర్చలు జరిపి అందరు నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ప్రభుత్వం వాటిని ఇంప్లిమెంట్ చేస్తే సమాజంలో మహిళలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో గత 2-3 సంవత్సరాలుగా మేము ఫైట్ చేస్తూ ఉన్నాం ఈ సంఘాల పేరుతో. కానీ నిన్న కీర్తి గారు వాసవ మహిళా మండలి ఆధ్వర్యంలో డిగ్నిటీ ఫర్ ఉమెన్ మహిళా సంఘాల ఐక్యవేదిక చైల్డ్ రైట్స్ వీళ్ళందరూ కలిసి ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ అంశాల మీద ఏదైతే డొమెస్టిక్ వైలెన్స్, సైబర్ క్రైము, బాల్య వివాహాలు వీటన్నిటి మీద కూడా చర్చలు జరిపాము. ఆ చర్చల్లో కూడా చాలా అంశాలు మా దృష్టికి వచ్చినాయి. అవన్నీ మా దృష్టికి రావడం కాదు, అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయడానికి వేదిక ఏంటి, ఆ వేదిక ద్వారా ఎలా సక్సెస్ చేసుకోవడం చేయాలని ఆలోచించి హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కూడా గతంలో ఈ మహిళా సంఘం నాయకురాలుగా పనిచేసిన సందర్భంలో ఈ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా, అన్యాయాలకు వ్యతిరేకంగా అనేక అంశాల మీద చాలా సీరియస్గా పోరాడిన వ్యక్తిగా, ముఖ్యంగా సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా అనిత గారు అందరికీ తెలిసిన వ్యక్తి. అందుకే కొన్ని చోట్ల సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఎక్కువ తీసుకున్నారు. ఇప్పుడు చైల్డ్ ప్రొటెక్షన్ అనేది